హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ద క్వీన్ ఆఫ్ ఇండియన్ హిల్ స్టేషన్స్ ఊటీ సందర్శిద్దాం. ఈ వీడియోలో ఊటీ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీ ఎలా చేరుకోవాలి, ఊటీలో ఎక్కడ స్టే చేయాలి, ఊటీలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఊటీ టాయ్ ట్రైన్ ఎలా బుక్ చేసుకోవాలి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ముందుగా కోయంబత్తూర్ చేరుకున్నాను. ఇది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ లో ఆటో తీసుకొని కోయంబత్తూర్ న్యూ బస్ స్టాండ్ కి వెళ్తున్నాను. రైల్వే స్టేషన్ నుంచి న్యూ బస్ స్టాండ్ 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 200 చార్జ్ చేస్తున్నారు. కోయంబత్తూర్ లో 3 బస్ స్టాండ్లు ఉన్నాయి. గాంధీపురం బస్ స్టాండ్, న్యూ బస్ స్టాండ్ మరియు ఉక్కడం బస్ స్టాండ్. కోయంబత్తూర్ లో ఊటీకి వెళ్లే బస్సెస్ న్యూ బస్ స్టాండ్ నుంచి మొదలవుతాయి. ఇదే కోయంబత్తూర్ న్యూ బస్. ఇదే మనం ఊటీకి వెళ్లబోయే బస్. రండి వెళ్దాం. కోయంబత్తూర్ నుంచి ఊటీ ఇంచుమించుగా 90 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 81 రూపాయలు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీ చేరుకోవడానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ఊటీ చేరుకోవడానికి 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఆప్షన్ నెంబర్ 1, ముందుగా మనం కోయంబత్తూర్ చేరుకొని కోయంబత్తూర్ నుంచి బస్సులో లేదా క్యాబ్ లో ఊటీ చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కోయంబత్తూర్ కొన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కోయంబత్తూర్ న్యూ బస్ స్టాండ్ నుంచి ఊటీకి వెళ్లేందుకు బస్సెస్ లభిస్తాయి. ఆప్షన్ నెంబర్ 2, ముందుగా మనం మైసూర్ చేరుకొని మైసూర్ నుంచి బస్సులో లేదా క్యాబ్ లో ఊటీ చేరుకోవచ్చు. మైసూర్ నుంచి ఊటీ 140 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్, తిరుపతి నుంచి మైసూర్ కి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మిగతా వారు ముందుగా బెంగళూరు చేరుకోండి. బెంగళూరు నుంచి ఊటీకి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ksrtc.in వెబ్సైట్ లో చెక్ చేయండి. ఆప్షన్ నెంబర్ 3, ముందుగా మనం చెన్నై చేరుకొని చెన్నైలో ప్రతిరోజు రాత్రి 8:55 బయలుదేరే నీలగిరి ఎక్స్ప్రెస్ ఎక్కి తరువాతి రోజు ఉదయం 6:30 గంటలకు మెట్టుపాలెం రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. మెట్టుపాలెంలో 7:10 ఊటీకి వెళ్లేందుకు టాయ్ ట్రైన్ లభిస్తుంది. ఆ టాయ్ ట్రైన్ లో మధ్యాహ్నం 12 గంటలకల్లా ఊటీ చేరుకుంటాం. ఆప్షన్ నెంబర్ 4, ముందుగా మనం చెన్నై చేరుకొని చెన్నై నుంచి బస్సులో ఊటీ చేరుకోవచ్చు. చెన్నై నుంచి ఊటీ చేరుకోవడానికి ప్రైవేట్ మరియు తమిళనాడు ఆర్టీసీ బస్సెస్ లభిస్తాయి. రెడ్ బస్ లాంటి సైట్లలో చెక్ చేయండి. చెన్నైలో సాయంత్రం బస్ ఎక్కితే తరువాతి రోజు ఉదయం 6:30-7 గంటలకల్లా ఊటీ చేరుకుంటాం. ఇప్పుడు మనం ఊటీకి ఫ్లైట్ లో ఎలా చేరుకోవాలో చూద్దాం. ఊటీకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఊటీ 58 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ లో చేరుకోవచ్చు. అదే విధంగా మైసూర్ లో కూడా ఎయిర్పోర్ట్ ఉంది. మైసూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఊటీ 130 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఆప్షన్స్ అన్ని చూసారు కదా. మనం ఒక రూట్ లో ఊటీకి వెళ్లి మరో రూట్ లో రిటర్న్ వస్తే ఊటీ ట్రిప్ లోనే మైసూర్ మరియు ఈషా ఫౌండేషన్ సందర్శించవచ్చు. అది ఎలా అంటే, ముందుగా మైసూర్ చేరుకొని మైసూర్ సందర్శించి మైసూర్ నుంచి ఊటీ చేరుకొని ఊటీ సందర్శించి ఊటీ నుంచి టాయ్ ట్రైన్ లో మెట్టుపాలెం చేరుకొని మెట్టుపాలెం నుంచి బస్సులో కోయంబత్తూర్ చేరుకొని కోయంబత్తూర్ లో ఈషా ఫౌండేషన్ సందర్శించి కోయంబత్తూర్ నుంచి మనం మన హోమ్ టౌన్ చేరుకుంటాం. ఇప్పుడు మనం ఈ ప్లాన్ ని డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం. ముందుగా మనం మైసూర్ చేరుకుందాం. హైదరాబాద్, తిరుపతి నుంచి మైసూర్ కి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మిగతా వారు ముందుగా బెంగళూరు చేరుకోండి. బెంగళూరు నుంచి బస్సులో లేదా ట్రైన్ లో మైసూర్ చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు కి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో మైసూర్ ఫుల్ టూర్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అది 2 day మైసూర్ ట్రిప్. ఆ ప్రదేశాలన్నీ చూసే టైం మాకు లేదు అనుకుంటే మైసూర్ లో ముఖ్యంగా చూడవలసినవి మైసూర్ ప్యాలెస్, మైసూర్ జూ, బృందావన్ గార్డెన్స్, చాముండి హిల్స్.
ఈ 4 కవర్ చేసుకోండి. మైసూర్లో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి, లేదంటే క్యాబ్ బుక్ చేసుకోండి. మైసూర్ సందర్శించాక బస్సులో ఊటీ చేరుకోవచ్చు. మైసూర్ నుంచి ఊటీ వెళ్లేటప్పుడు రాత్రి సమయంలో బస్ ఎక్కొద్దు. వీలైనంత వరకు ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య ఉన్న బస్ బుక్ చేసుకోండి. ksrtc.in వెబ్సైట్ లో చెక్ చేయండి. అందులో మీకు బస్ టైమింగ్స్ ఉంటాయి. ఆన్లైన్ బస్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మైసూర్ నుంచి ఊటీ వెళ్లే బస్ బందిపురా ఫారెస్ట్ మీదుగా వెళ్తుంది. ఆ మార్గంలో ప్రయాణం చాలా బాగుంటుంది. అదే విధంగా జింకలు, ఏనుగులు, నెమళ్ళు, బైసన్ లాంటి జంతువులు కూడా కనిపిస్తాయి. అక్కడి నుంచి ఊటీ వెళ్లే మార్గం మొత్తం చాలా బాగుంటుంది. కాబట్టి పొద్దున మైసూర్లో బస్ ఎక్కి మధ్యాహ్నానికి ఊటీ చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. నా బస్సు ప్రయాణంలో కూనూర్కి 5 కిలోమీటర్ల ముందు టీ తోటలు కనిపించాయి. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. ఊటీ సమీపానికి వస్తున్న కొద్దీ వ్యూస్ చాలా బాగున్నాయి. అలా కోయంబత్తూర్ నుంచి 3.5 గంటలు ప్రయాణం చేశాక ఊటీ చేరుకున్నా. ఇదే ఊటీ బస్ స్టాండ్. ఊటీ బస్ స్టాండ్ నుంచి నా హోటల్ చేరుకోవడానికి ఆటో తీసుకున్నాను. నేను బుక్ చేసుకున్న హోటల్ వీనస్. అది ఊటీ బస్ స్టాండ్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటో వాళ్ళు 120 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ వీనస్. ఈ రూమ్ నాకు 1600 పడింది. ఊటీ హోటల్స్ లో ఏసీలు, ఫ్యాన్లు ఉండవు. ఇక్కడ వాటితో మనకు అవసరం కూడా ఉండదు. ఇప్పుడు మనం ఊటీలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. సోలోగా వెళ్లే వాళ్ళు తక్కువ బడ్జెట్ లో స్టే చేయడానికి ఊటీలో ట్రావెల్ హాస్టల్స్ ఉన్నాయి. వాటి వివరాలు కూడా చెబుతాను. ఊటీలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ పక్క పక్కనే ఉంటాయి. ఈ బస్ స్టాండ్ కి 3-4 కిలోమీటర్ల లోపు హోటల్ తీసుకోండి. ఎక్కువగా చెర్రింగ్ క్రాస్ దగ్గర హోటల్స్ లభిస్తాయి. ఊటీలో ఆటోలు ఉన్నాయి. కొంచెం దూరమైనా మనకి ఇబ్బంది లేదు, ఆటోలో వెళ్ళొచ్చు. ఊటీలో హోటల్ ప్రైజెస్ ఫిక్స్డ్ గా ఉండవు. టూరిస్ట్ సీజన్ బట్టి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. యావరేజ్ గా 1500 ఉండొచ్చు. ఇంకా తక్కువలో కూడా హోటల్స్ లభిస్తాయి. అవి బాగుండవు. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ కి వచ్చే వాటిని బుక్ చేసుకోండి. అలా కాకుండా మీరు సిటీకి దూరంగా బ్యూటిఫుల్ లొకేషన్ లో రిసార్ట్స్ లాంటివి బుక్ చేసుకోవాలనుకుంటే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. 2,500 నుంచి 7,000 దాకా ఉంటాయి. 30,000, 40,000 ఉండేవి కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు. సోలోగా వెళ్లే వాళ్ళు లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్లే వాళ్ళు తక్కువ బడ్జెట్ లో స్టే చేయడానికి ఊటీలో ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. జోస్టల్, ది హాస్టలర్, గోస్టాప్స్ ఎక్సెట్రా. వాటి వివరాలు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఊటీలో సందర్శించవలసిన ప్రదేశాలేంటో తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఊటీలో ప్లాస్టిక్ బ్యాన్. మనకి 1 లీటర్ వాటర్ బాటిల్, 2 లీటర్ వాటర్ బాటిల్స్ దొరకవు. ఓన్లీ 5 లీటర్ వాటర్ క్యాన్ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. 5 లీటర్ క్యాన్ తీసుకొని వాటర్ బాటిల్ నింపుకోండి. ఊటీలో చూడవలసిన ప్రదేశాలను ఎలా సందర్శించాలి? ఊటీలోని పర్యాటక ప్రదేశాలు సందర్శించడానికి టూరిస్ట్ బస్సెస్ మరియు క్యాబ్స్ లభిస్తాయి. అదే విధంగా ఊటీలో ఆటోలు కూడా లభిస్తాయి. ఊటీ బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఎడమ వైపు పెద్ద సర్కిల్ కనిపిస్తుంది. ఆ సర్కిల్ లో రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ వెనక ఉన్నదే రైల్వే స్టేషన్. ఈ సర్కిల్ కి కుడివైపు ఉన్నది కమర్షియల్ రోడ్. ఈ కమర్షియల్ రోడ్ లోనే టూర్ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ ఎదురుగా వీధి కనిపిస్తుంది కదా, ఆ ఏరియాలో కూడా టూర్ ఏజెన్సీస్ ఉంటాయి. ఒక 3-4 టూర్ ఏజెన్సీస్ చెక్ చేసుకొని టూర్ బుక్ చేసుకోవచ్చు. మీ హోటల్ కి సమీపంలో కూడా టూర్ ఏజెన్సీస్ ఉండొచ్చు. మీ హోటల్ వాళ్ళని అడిగితే చెబుతారు. యావరేజ్ గా వాటి ప్రైజెస్ ఎంత ఉంటాయి అనేది డే వైజ్ గా ఆ ప్లేసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఊటీలో సందర్శించవలసిన ప్రదేశాలు ఏంటి, వాటిని డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. మొదటి రోజు మనం ఊటీ చేరుకొని హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యే లోపు మధ్యాహ్నం 1 లేదా 2 అవుతుంది. కాబట్టి మధ్యాహ్నం లంచ్ చేసుకొని ముందుగా మనం కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్ సందర్శిద్దాం. కర్ణాటక గార్డెన్ చాలా బాగుంటుంది. టూరిస్ట్ బస్సు వాళ్ళు కానీ, సైట్ సీయింగ్ క్యాబ్ వాళ్ళు కానీ ఈ ప్రదేశాన్ని కవర్ చేయరు. అందుకే మొదటి రోజు కర్ణాటక గార్డెన్ సందర్శిద్దాం. ఇదే కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది.
ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. ఊటీలో కర్ణాటక గార్డెన్ ఏంటి అనుకుంటున్నారా? ఇది మైసూర్ రాజుల ప్రాపర్టీ. తరువాతి కాలంలో దీన్ని కర్ణాటక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కర్ణాటక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఈ గార్డెన్ ని ఏర్పాటు చేశారు. గార్డెన్ ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. కిందకి వెళ్ళాలంటే అలా తిరుక్కొని వెళ్ళాలి. ఫోటో షూట్ చేసుకోవడానికి, రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయడానికి ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళితే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇదే నేను చెప్పిన లొకేషన్. ఇంకా కొంచెం నడవాలి. ఇక్కడ నుంచి ఇలా నడుస్తున్న అనుభూతి చాలా బాగుంది. ఇదే నేను చెప్పిన హ్యాంగింగ్ బ్రిడ్జ్. పైనుంచి వ్యూస్ చాలా బాగున్నాయి. ఇంతటితో మన కర్ణాటక గార్డెన్ సందర్శన పూర్తయింది. కర్ణాటక గార్డెన్ సందర్శించాక తిరిగి ఆటోలో ఊటీ బస్టాండ్ చేరుకోండి. బస్టాండ్ సమీపంలో ఉన్న కమర్షియల్ రోడ్ లో టూర్ ఏజెన్సీస్ ఉంటాయని చెప్పాను కదా. 3-4 టూర్ ఏజెన్సీస్ దగ్గరకు వెళ్లి చెక్ చేసుకుని టూరిస్ట్ బస్ లో వెళ్తే మీ టికెట్ బుక్ చేసుకోండి. క్యాబ్ బుక్ చేసుకునే వాళ్ళైతే అడ్వాన్స్ మనీ పే చేసి క్యాబ్ బుక్ చేసుకోండి. క్యాబ్ వాళ్ళు మీ హోటల్ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటారు. టూరిస్ట్ బస్ వాళ్ళు మీ హోటల్ వాళ్ళు వెళ్లే మార్గంలో ఉంటే పికప్ చేసుకుంటారు. లేదంటే మీ హోటల్ కి సమీపంలో ఉండే పికప్ పాయింట్ చెప్తారు. ఆ ప్రదేశానికి వెళితే టూరిస్ట్ బస్ వాళ్ళు పికప్ చేసుకుంటారు. తరువాత డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. ఇంతటితో మన డే 1 పూర్తవుతుంది. డే 2లో మనం ఊటీ కూనూర్ ట్రిప్ కు వెళ్దాం. ఊటీలోని కొన్ని ప్రదేశాలు, కూనూరులోని ప్రదేశాలు సందర్శిస్తాం. ఈ ట్రిప్ కి క్యాబ్ వాళ్ళు 2300 వరకు చార్జ్ చేస్తున్నారు. ఇందులో 4 ప్రయాణించవచ్చు. టూరిస్ట్ బస్ వాళ్ళు ఒకరికి 275 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. గైడ్ చార్జెస్ 40 రూపాయలు ఎక్స్ట్రా. మీరు టూరిస్ట్ బస్సులో వెళ్ళినా, క్యాబ్ లో వెళ్ళినా పర్యాటక ప్రదేశాల్లో ఉన్న ఎంట్రీ టికెట్స్ మనమే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించబోయే ఆర్డర్ లోనే వాళ్ళు కవర్ చేస్తారని గ్యారంటీ లేదు. టూరిస్ట్ బస్సులు, క్యాబ్లు ఒకే ఆర్డర్ లో వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒకే ప్లేస్ లోనే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, గుర్తుంచుకోండి. డే 2లో ముందుగా మనం దొడ్డబెట్ట పీక్ సందర్శిద్దాం. ఊటీ బస్టాండ్ నుంచి దొడ్డబెట్ట పీక్ 10 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే దారిలో ముందుగా మనకి రోజ్ గార్డెన్ వస్తుంది. ఊటీలోని విజయనగరంలో ఉన్న ఎల్క్ హిల్స్ పై గవర్నమెంట్ రోజ్ గార్డెన్ ఉంది. ఇదే రోజ్ గార్డెన్ టికెట్ కౌంటర్. ఎంట్రీ టికెట్ 40 రూపాయలు. ఇది రోజ్ గార్డెన్ ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. ఈ రోజ్ గార్డెన్ ని చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ రోజ్ గార్డెన్ అందాలు ఆస్వాదించాలనుకుంటే ఏప్రిల్, మే నెలల్లో ఊటీని సందర్శించండి. ఆ టైంలో ఫ్లవర్ షో జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళితే వ్యూ ఇంకా బాగుంటుంది. రండి చూద్దాం. ఈ రోజ్ గార్డెన్ చాలా పెద్దది. మొత్తం తిరగడానికి ట్రై చేయొద్దు. ఈ రోజ్ గార్డెన్ ఉన్న లొకేషన్ చాలా బాగుంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నవన్నీ ఊటీ కమర్షియల్ రోడ్ లో ఉన్న బిల్డింగ్స్. రండి ఇప్పుడు మనం దొడ్డబెట్ట పీక్ సందర్శిద్దాం. రోజ్ గార్డెన్ నుంచి దొడ్డబెట్ట పీక్ 8 కిలోమీటర్లు ఉంటుంది. దొడ్డబెట్ట పీక్ చాలా ఎత్తులో ఉంటుంది. వెళ్లే మార్గం చాలా బాగుంటుంది. ఇది దొడ్డబెట్ట జంక్షన్. ఇక్కడ నుంచి దొడ్డబెట్ట పీక్ 2 కిలోమీటర్లు. దొడ్డబెట్ట పీక్ కి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ ఎంట్రన్స్, రెండవది విఐపి ఎంట్రన్స్. రెగ్యులర్ ఎంట్రన్స్ లో కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. విఐపి ఎంట్రన్స్ లో మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ఇది విఐపి ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. మీతో పెద్దవాళ్ళు ఉన్నా లేదా మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉన్నా క్యాబ్ డ్రైవర్ ని విఐపి ఎంట్రన్స్ వైపు ఆవమని చెప్పండి. ఇది రెగ్యులర్ ఎంట్రన్స్. ఇటువైపు వచ్చే వాళ్ళు కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 20 రూపాయలు. ఇదే దొడ్డబెట్ట పీక్. ఊటీలోనే ఎత్తైన ప్రదేశం. ఈ ఎదురుగా కనిపిస్తున్నది టెలిస్కోపిక్ పాయింట్. దాన్ని మనం చివరిగా సందర్శిద్దాం. దీని చుట్టూ చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సందర్శిద్దాం రండి. ఇలా ముందుకు రాగానే మనకి ఒకే ప్రదేశంలో 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ ఎదురుగా కనిపిస్తున్నది ఊటీ టౌన్ వ్యూ. కుడివైపు కనిపిస్తున్నది కర్ణాటక బార్డర్. ఈ ఎడమ వైపు కనిపిస్తున్నది అవలాంచి డ్యామ్. రండి అవతల వైపు కెటీ వ్యాలీ వ్యూ ఉంటుంది, చూద్దాం. ఇదే కెటీ వ్యాలీ వ్యూ. ఈ టెలిస్కోప్ పాయింట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో కిందకి వెళితే వ్యాలీ వ్యూస్ చాలా బాగుంటాయి.
ఇదే ఊటీ వ్యాలీ. వ్యూస్ అద్భుతంగా ఉన్నాయి. రండి ఇప్పుడు మనం టెలిస్కోప్ దగ్గరకు వెళ్దాం. లోపలికి రాగానే ఇలా టెలిస్కోప్ వ్యూ ఉంటుంది. అందులోంచి చూస్తే వ్యూస్ మనకి దగ్గరగా కనిపిస్తాయి. ఇంతటితో మన దొడ్డబెట్ట సందర్శన పూర్తయింది. ఇప్పుడు మనం గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ సందర్శిద్దాం రండి. దొడ్డబెట్ట నుంచి గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీ 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీ. ఇలా పైకి రాగానే కుడివైపు వెళితే టీ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్తాం, ఎడమ వైపు వెళితే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ సందర్శించి టీ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్దాం రండి. ఇలా ముందుకు రాగానే బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తాయి. ఇక్కడ జిప్ లైన్ మరియు అదర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. రండి ఇప్పుడు మనం టీ ఫ్యాక్టరీ సందర్శిద్దాం. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. ఈ టికెట్ కి లోపల టీ ఫ్రీగా ఇస్తారు. ఇందులో టీ తోటలో తెంపిన టీ ఆకుల నుంచి టీ పొడి ఎలా తయారవుతుందో ఆ ప్రాసెస్ మొత్తం ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీన్ని సందర్శించి మనం కిందకి రాగానే టీ శాంపిల్ ఇస్తారు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ ఫ్యాక్టరీ నుంచి బయటికి రాగానే ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది. ఇక్కడ రకరకాల టీ పొడి అందుబాటులో ఉంది. మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి రాగానే ఈ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ చూడవచ్చు. చాక్లెట్ తయారీ ఇక్కడ మొదలవుతుంది. ఫైనల్ అవుట్పుట్ ఇక్కడికి వస్తుంది. అలా అచ్చుల్లో వేసి చాక్లెట్స్ తయారు చేస్తారు. ఆ ప్రాసెస్ చూసుకొని ఇలా వస్తే రకరకాల చాక్లెట్స్ ఉంటాయి. ప్రైజెస్ కూడా వాటిపైనే ఉన్నాయి. మీకు నచ్చిన చాక్లెట్స్ తీసుకోవచ్చు. ఇంతటితో మన టీ ఫ్యాక్టరీ మరియు చాక్లెట్ ఫ్యాక్టరీ సందర్శన పూర్తయింది. టీ ఫ్యాక్టరీ సందర్శించాక కూనూర్ వెళ్తాం. కూనూర్ లో ముందుగా మనం సిమ్స్ పార్క్ సందర్శిద్దాం. టీ ఫ్యాక్టరీ నుంచి సిమ్స్ పార్క్ 21 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే సిమ్స్ పార్క్. ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 40 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. కూనూరులో ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో సిమ్స్ పార్క్ ఒకటి. ఇది జపనీస్ శైలిలో రూపొందించిన ఒక బొటానికల్ గార్డెన్. సిమ్స్ పార్క్ ల్యాండ్స్కేప్ ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ 1000 రకాల మొక్కలున్నాయి. లొకేషన్ చాలా బాగుంది. రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయొచ్చు. ప్రతి మే నెలలో ఊటీ బొటానికల్ గార్డెన్ లో ఫ్లవర్ షో ఉన్నట్లు ఇక్కడ ప్రతి మే నెలలో ఫ్రూట్స్ మరియు వెజిటబుల్ షో ఉంటుంది. మీరు కనుక మే నెలలో వస్తే ఊటీలో పండే రకరకాల పండ్లు, కూరగాయలను చూడవచ్చు. ఇలా కిందకు వస్తే చివరిగా ఒక ఆర్టిఫిషియల్ లేక్ ఉంది. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ రిలాక్స్డ్ గా మీకు నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. ఈ లేక్ లో పెడల్ బోటింగ్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంతటితో మన సిమ్స్ పార్క్ సందర్శన పూర్తయింది. రండి ఇప్పుడు మనం కూనూరులోని టీ తోటలను సందర్శిద్దాం. సిమ్స్ పార్క్ నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే సింగారా టీ ఎస్టేట్ వస్తుంది. టీ తోటల దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఈ తోటలు ఉంటాయి. ఇదే సింగారా టీ ఎస్టేట్. మన సౌత్ ఇండియాలోనే అతి పెద్ద టీ ఎస్టేట్. మొత్తం 2500 ఎకరాల్లో ఉందట. ఇక్కడి నుంచి ఇంచుమించుగా 2 కిలోమీటర్ల వరకు మొత్తం సింగారా టీ ఎస్టేట్ వాళ్ళదే. లొకేషన్ అద్భుతంగా ఉంది. రండి టీ తోటల లోపలికి వెళ్దాం. ఇలా ఈ టీ తోటలో సమయం గడపడం మెమరబుల్ గా మిగిలిపోతుంది. ఇక్కడ మీరు లోకల్ పీపుల్ డ్రెస్సింగ్ స్టైల్లో ఫొటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. వెంటనే ఫొటోస్ ఇస్తారు. ఇక్కడ సింగారా టీ గార్డెన్ అవుట్లెట్ ఉంది. రకరకాల ఫ్లేవర్స్ తో ఉన్న టీ పొడి లభిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. సింగారా టీ గార్డెన్ కి 9 కిలోమీటర్ల దూరంలో డాల్ఫినోస్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే ల్యామ్స్ రాక్ వ్యూ పాయింట్ ఉంటుంది. దాన్ని మనం రిటర్న్ లో కవర్ చేద్దాం. అలా కొంత దూరం ముందుకు రాగానే మరో టీ గార్డెన్ కనిపించింది. ఈ లొకేషన్ చాలా బాగుంది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. అలా కొంత దూరం ప్రయాణించగానే ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపించింది. ఈ టీ తోటల మధ్యలో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది.
చివరిగా మనం డాల్ఫినోస్ వ్యూ పాయింట్ చేరుకున్నాం. ఈ వ్యూ పాయింట్ టీ తోటల మధ్యలో ఉంది. పార్కింగ్ ఏరియా నుంచి కనిపించిన వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ దూరంగా కనిపిస్తున్నది క్యాథరిన్ వాటర్ ఫాల్. వ్యూ పాయింట్ నుంచి ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. రండి వెళ్దాం. ఈ ప్రదేశంలో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్, డ్రింక్స్ లభిస్తున్నాయి. ఇది డాల్ఫినోస్ వ్యూ పాయింట్ ఎంట్రన్స్. లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. ఇక్కడ 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి పైన ఉంటుంది, మరొకటి కింద ఉంటుంది. ముందుగా పైకి వెళ్దాం రండి. పైకి వెళ్ళడానికి కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇదే డాల్ఫినోస్ వ్యూ పాయింట్. డాల్ఫిన్ ముక్కు పోలికతో ఉండడం వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు పెట్టారు. ఆ కింద ఉన్న వ్యూ పాయింట్ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. రండి చూద్దాం. ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. కూనూర్ ట్రిప్ లో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది. ఈ వ్యూ పాయింట్ 5000 అడుగుల ఎత్తులో ఉంది. టీ తోటలు, జలపాతాలు, పర్వతాలు, లోయలతో కూడిన ప్రకృతి దృశ్యాలు చాలా బాగున్నాయి. ఆ ఎదురుగా కనిపిస్తున్నది క్యాథరిన్ వాటర్ ఫాల్. కోటగిరి ట్రిప్ లో ఆ వాటర్ ఫాల్ ని సందర్శించవచ్చు. కాకపోతే కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని నెలల ముందు ట్రెక్కింగ్ చేస్తూ ఇద్దరు మరణించారు. ప్రస్తుతం అక్కడికి ఎవ్వరిని అలౌ చేయట్లేదు. ఇది మెట్టుపాలెం టౌన్ వ్యూ. ఇంతటితో డాల్ఫినోస్ సందర్శన పూర్తయింది. ఇప్పుడు మనం వెళ్లే దారిలో ల్యాంప్స్ రాక్ సందర్శించి కూనూర్ చేరుకుందాం. కూనూర్ నుంచి ఊటీ వెళ్దాం. రిటర్న్ వెళ్లే సమయంలో ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఈ క్లైమేట్ లో జర్నీ చాలా బాగుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ఫాగ్ వల్ల వ్యూ పాయింట్ దగ్గర వ్యూస్ కనిపించవు. ఇదే ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ ఎంట్రన్స్. పైకి రాగానే టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. ఇక్కడ నుంచి ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ చేరుకోవడానికి ఒక 15 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. అది కూడా కొంచెం అలా కొండెక్కినట్టుగా ఉంటుంది. ఇవి ఎంట్రన్స్ దగ్గర కనిపించిన వ్యూస్. ఇక్కడ చూసారుగా మొత్తం ఫాగ్ ఫామ్ అయిపోయింది. అందుకే వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్ళట్లేదు. అంత దూరం వెళ్ళిన వ్యూస్ ఏమీ కనిపించవు. ఇలా ఉంటుంది. రండి ఇప్పుడు మనం కూనూర్ వెళ్దాం. కూనూర్ సమీపంలో ఇక్కడ లంచ్ చేశాను. వెజ్ మీల్స్ 100 రూపీస్. పర్వాలేదు, జస్ట్ యావరేజ్. కూనూర్ నుంచి ఊటీకి వెళ్లే మార్గంలో వెల్లింగ్టన్ కంటోన్మెంట్ బోర్డు ఉంది. ఇది మొత్తం ఆర్మీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. లొకేషన్ చాలా బాగుంది. ఆ రైట్ సైడ్ కనిపిస్తున్నది జిమ్ఖానా క్లబ్. ఓన్లీ మెంబర్స్ కి మాత్రమే అలౌ. అలా ముందుకు రాగానే ఎంఆర్సి ఏరియాకి వస్తాం. ఎంఆర్సి అంటే మద్రాస్ రెజిమెంటల్ సెంటర్. ఇది మన ఇండియాలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డిఫెన్స్ రెజిమెంట్. ఇక్కడ ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఎంఆర్సి మ్యూజియం. ఈ రైట్ సైడ్ బిల్డింగ్ ఆర్మీ పెరేడ్ గ్రౌండ్. అందులోనే రోజా మూవీ షూటింగ్ చేశారట. ఇది ఎంఆర్సి మెస్. ఊటీకి 6 కిలోమీటర్ల ముందు కెట్టి వ్యాలీ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే ఆ వ్యూ పాయింట్. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. లోపల టెలిస్కోప్ వ్యూ ఉంది. ముందు వ్యూ పాయింట్ సందర్శిద్దాం రండి. ఇది కెట్టి వ్యాలీ. లొకేషన్ చాలా బాగుంది. ఇది టాయ్ ట్రైన్ వెళ్లే మార్గం. ఇక్కడే షారుఖ్ ఖాన్ చయ్యా చయ్యా సాంగ్ షూట్ చేశారట. రండి టెలిస్కోప్ దగ్గరకు వెళ్దాం. ఆ టెలిస్కోప్ నుంచి ఒక పురాతన చర్చ్ కనిపించింది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఊటీ చేరుకుంటాం. ఊటీలో సందర్శించవలసిన మిగతా ప్రదేశాలను మనం డే 4 లో కవర్ చేద్దాం. ఊటీ కూనూర్ ట్రిప్ లో టూరిస్ట్ బస్ వాళ్ళు కూనూర్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తారు. ఊటీలో కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తారని చెప్పాను కదా. అవి ఏ ప్రదేశాలు కవర్ చేస్తారు, ఏ ప్రదేశాలు స్కిప్ చేస్తారనేది తెలియదు. ఒక్కొక్క టూర్ ఏజెన్సీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ స్కిప్ చేసిన ప్లేసెస్ ని మనం డే 4 లో కవర్ చేసుకోవచ్చు. అది ఎలా మేనేజ్ చేసుకోవాలో వీడియో చివరిలో చెప్తాను. డోంట్ వరీ. ఇంతటితో మన డే 2 పూర్తయింది. డే 3లో మన ప్లాన్ ఏంటంటే ఊటీలోని మూవీ షూటింగ్ లొకేషన్స్ మరియు ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ సందర్శిద్దాం. మూవీ షూటింగ్ లొకేషన్స్ ని పైకరా ట్రిప్ లేదా ఫిల్మీ చక్కర్ అని పిలుస్తారు. పైకరా ట్రిప్ మరియు ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకే ట్రిప్ లో కవర్ చేయొచ్చు. పైకరా మరియు ముదుమలై రెండు కవర్ చేయడానికి టూరిస్ట్ బస్సు వాళ్ళు 325 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. గైడ్ ఛార్జెస్ 40 రూపాయలు ఎక్స్ట్రా. ముదుమలై జీప్ సఫారీకి మనమే పెట్టుకోవాలి. అది ఎంత అనేది అక్కడికి వెళ్ళినప్పుడు చెబుతాను. క్యాబ్ వాళ్ళు 3500 ఛార్జ్ చేస్తున్నారు.
ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. టైమింగ్స్ ఏంటంటే ఉదయం 9-9:30 గంటలకు ఊటీలో బయలుదేరితే తిరిగి రాత్రి 7-7:30 గంటలకు ఊటీ చేరుకుంటాం. ఊటీ నుంచి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే ముందుగా గోల్ఫ్ కోర్స్ వస్తుంది. ఇది జిమ్ఖానా క్లబ్ గోల్ఫ్ కోర్స్. మెంబర్స్ కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. గోల్ఫ్ కోర్స్ నుంచి ఒక 2 కిలోమీటర్లు ముందుకు వెళితే హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్ ఉంటుంది. ఇదే హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్, షార్ట్ గా HPF అని పిలుస్తారు. గతంలో ఫోటోస్ తీయడానికి ఫిల్మ్స్ ఉండేవి కదా, అవి ఇక్కడ తయారు చేసేవాళ్ళు. అదే విధంగా సినిమా వాళ్ళ ఫిల్మ్స్ కూడా ఇక్కడే తయారు చేసేవాళ్ళు. ప్రస్తుతం అన్ని డిజిటల్ కెమెరాస్ రావడంతో దీన్ని మూసేశారు. HPF నుంచి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే పైన్ ఫారెస్ట్ వస్తుంది. ఇదే పైన్ ఫారెస్ట్ ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. ఈ పైన్ ఫారెస్ట్ కిందకి వాలుగా ఉంటుంది. కిందకి దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది, తర్వాత పైకి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. చూశారు కదా, దీన్ని బట్టి మీరు పూర్తిగా కిందకి వెళ్తారా లేదా కొంచెం కిందకి దిగి వెళ్లి ఫొటోస్ తీసుకొని వస్తారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని వందల మూవీ షూటింగ్స్ జరిగాయి. చాలా సాంగ్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ ఇక్కడ షూట్ చేశారు. ఈ పైన్ ఫారెస్ట్ చివరి వరకు నడుచుకుంటూ వెళితే ఒక సరస్సు ఉంటుంది. కిందకి వస్తే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది. దీన్ని 6th మైల్ అంటారు. ఇక్కడ హార్స్ రైడింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇది సందినుల్లా లేక్. లొకేషన్ చాలా బాగుంది. రిలాక్స్డ్ గా కొంత టైం స్పెండ్ చేయొచ్చు. ఇంతటితో మన పైన్ ఫారెస్ట్ సందర్శన పూర్తయింది. రండి ఇప్పుడు మనం కామరాజ్ సాగర్ డ్యామ్ సందర్శిద్దాం. పైన్ ఫారెస్ట్ నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే కామరాజ్ సాగర్ డ్యామ్ చేరుకుంటాం. ఇదే కామరాజ్ సాగర్ డ్యామ్. దీన్ని 7th మైల్ అని కూడా పిలుస్తారు. కరోనా సమయం నుంచి ఈ డ్యామ్ లోపలికి ఎవ్వరిని అలౌ చేయట్లేదు. యాక్చువల్ గా ఇది డ్యామ్ కాదు, రిజర్వాయర్. రోజా మూవీలోని క్లైమాక్స్ ఇక్కడ షూట్ చేశారట. ఆ మూవీలో ఈ ప్రదేశాన్ని ఇండియా పాకిస్తాన్ బార్డర్ గా చూపించారు. రండి ఇప్పుడు మనం 8th మైల్ సందర్శిద్దాం. కామరాజ్ సాగర్ డ్యామ్ నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే 8th మైల్ షూటింగ్ పాయింట్ చేరుకుంటాం. ఇది ట్రీ పార్క్ 8th మైల్ ఎంట్రన్స్. దీనికి ఎంట్రీ టికెట్ లేదు. రండి లోపలికి వెళ్దాం. యాక్చువల్ గా ఇది పైన్ ఫారెస్ట్ కాదు, ట్రీ పార్క్. కొంత ప్రదేశంలో ఈ చెట్లు ఏర్పాటు చేశారు. టూరిస్ట్ బస్ వాళ్ళు పైన్ ఫారెస్ట్ స్కిప్ చేసి ఇదే పైన్ ఫారెస్ట్ అని చెప్తారు. పైకరా మరియు ముదుమలై రెండు కలిపి కవర్ చేసేటప్పుడు ఆ ప్రదేశం స్కిప్ చేస్తేనే మనకి టైం సరిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ చెట్లతో అగ్గిపుల్లలు తయారు చేస్తారట. ఫోటోస్, సెల్ఫీస్ దిగడానికి ఈ లొకేషన్ చాలా బాగుంది. ఆ చివరి వరకు వెళితే మూవీ షూటింగ్ లొకేషన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. టీ, స్నాక్స్, మ్యాగీ లభిస్తుంది. ఇదే 8th మైల్ మూవీ షూటింగ్ లొకేషన్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయట. లొకేషన్ చాలా బాగుంది. రండి ఇప్పుడు మనం ఈ ట్రిప్ లో మెయిన్ షూటింగ్ లొకేషన్ 9th మైల్ వెల్నాక్ డౌన్స్ సందర్శిద్దాం. 8th మైల్ నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే 9th మైల్ షూటింగ్ పాయింట్ చేరుకుంటాం. ఇదే 9th మైల్ వెల్నాక్ డౌన్స్. రండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. ఇక్కడ టికెట్ చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారు. మనం ఇలా పైకి వెళ్లి ఇటువైపు నుంచి కిందకి వద్దాం. ఎవరైతే ఈ కొండ ఎక్కడం కష్టమవుతుంది అనుకుంటారో వాళ్ళు ఈ రూట్ లో వెళ్ళండి. కొంచెం సులువుగా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనకి 360 డిగ్రీ వ్యూస్ ఉంటాయి. ఎక్కగలిగిన వాళ్ళు మాత్రం ఇటు వెళ్లి అటు రండి. రండి పైకి వెళ్దాం. అలా సగం దూరం పైకి రాగానే కనిపించిన వ్యూస్ చాలా బాగున్నాయి. ఇంకొంచెం పైకి వెళితే మెయిన్ వ్యూ పాయింట్ చేరుకుంటాం. పైకి రాగానే కనిపించిన వ్యాలీ వ్యూస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదే 9th మైల్. ఊటీలో ఎక్కువ మూవీ షూటింగ్స్ జరిగిన ప్రదేశం ఇది. చాలా మూవీస్ లో కాశ్మీర్ అని చెప్పి ఇక్కడే షూట్ చేసేవాళ్ళట. ఇక్కడ చాలా హిందీ మూవీస్ కూడా షూట్ చేశారు. బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్. ఈ వ్యూస్ ని ఆస్వాదిస్తూ కొంత సమయం రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయొచ్చు.
అక్కడ మరో వ్యూ పాయింట్ ఉంది, రండి చూద్దాం. మీకు స్టార్టింగ్ లో రెండో మార్గం చూపించాను కదా, ఆ మార్గంలో వస్తే డైరెక్ట్ గా ఆ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తారు. ఈ నీలగిరి కొండలు చాలా శతాబ్దాలుగా తోడా తెగ ప్రజలకు నివాసాలుగా ఉన్నాయి. ఆ తోడా ఆదివాసీ ప్రజల ఆలయం ఇది. వారి ఇళ్ల నిర్మాణం కూడా ఇంచుమించుగా ఇలానే ఉంటుంది. ఈ ఆలయం వెనుక మరో బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది, రండి చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూస్ ఇంకా బాగున్నాయి. లొకేషన్ అద్భుతంగా ఉంది. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. రండి ఇప్పుడు మనం మరో బ్యూటిఫుల్ మూవీ షూటింగ్ లొకేషన్ పైకరా వాటర్ ఫాల్స్ సందర్శిద్దాం. 8th మైల్ నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే పైకరా వాటర్ ఫాల్స్ పార్కింగ్ ఏరియా చేరుకుంటాం. వెళ్లే దారిలో పైకరా డ్యామ్ ఉంది. సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ ఫ్లో లేదు. ఇంకొంచెం ముందుకు వెళితే పైకరా వాటర్ ఫాల్స్ చేరుకుంటాం. వాటర్ ఫాల్ వరకు క్యాబ్ వెళ్ళదు. మనం ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా లభిస్తాయి. నేను బ్యాటరీ వెహికల్ లో వెళ్తున్నాను. ఒకరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వన్ సైడ్ 20 రూపీస్, బోత్ సైడ్స్ 40 రూపీస్. ఇదే పైకరా వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. రండి వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్దాం. ఈ వాటర్ ఫాల్ డౌన్ లో ఉంటుంది. దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది, తర్వాత ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎంట్రన్స్ లోనే వ్యూస్ చాలా బాగున్నాయి. కిందకి వెళ్లే కొద్దీ లొకేషన్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. నీలగిరి కొండల్లోని ముకుర్తి శిఖరం నుండి ఉద్భవించే పైకరా నది ద్వారా ఈ జలపాతం ఏర్పడింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం కిందకి వెళితే జలపాతం ఉంటుంది. ఈ వెళ్లే దారిలో జలపాతం పైన ప్రవాహాన్ని చూడవచ్చు. కిందకి రాగానే కనిపించిన వ్యూ ఇది. ఇంకా కిందకి వస్తే వ్యూ చాలా బాగుంది. ఈ ప్రదేశంలో కూడా చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే మెయిన్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఇదే బ్యూటిఫుల్ పైకరా వాటర్ ఫాల్, ఊటీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇది చిన్న జలపాతమైన చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రండి ఇప్పుడు మనం పైకరా లేక్ బోటింగ్ పాయింట్ దగ్గరకు వెళ్దాం. పైకరా వాటర్ ఫాల్స్ పార్కింగ్ ఏరియా నుంచి పైకరా లేక్ బోట్ పాయింట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇదే పైకరా లేక్ బోట్ హౌస్. ఇది కొంచెం డౌన్ లో ఉంటుంది. కొన్ని మెట్లు దిగాల్సి ఉంటుంది. సగం దూరం వెళ్ళాక లెఫ్ట్ సైడ్ బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ మీరు బోటింగ్ ప్రైజెస్ చూడొచ్చు. మీరు కనుక 2 లేదా 3 వస్తే 8 సీటర్ లేదా 10 సీటర్ బోట్ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఇదే పైకరా లేక్. లొకేషన్ బ్యూటిఫుల్ గా ఉంది. సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ కొంచెమే ఉన్నాయి. నేను ఆల్రెడీ ఊటీ లేక్ లో బోటింగ్ చేశాను, అందుకే ఇక్కడ బోటింగ్ కి వెళ్ళట్లేదు. బట్ ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ ట్రై చేయండి. ఇక్కడ రెస్టారెంట్ ఉంది, లంచ్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. రండి ఇప్పుడు మనం ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ సందర్శిద్దాం. పైకరా బోట్ హౌస్ నుంచి ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ 28 కిలోమీటర్లు ఉంటుంది. దట్టమైన అడవిలో ప్రయాణం చాలా బాగుంది. ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ 3 రాష్ట్రాల ట్రై జంక్షన్ వద్ద ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక బార్డర్. ముదుమలై మన సౌత్ ఇండియాలోని మొట్టమొదటి వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది టైగర్ రిజర్వ్. ఇక్కడ పులులు, చిరుత పులులు ఉన్నాయి. కానీ ఈ వైల్డ్ లైఫ్ సఫారీలో అవి కనిపిస్తాయన్న గ్యారంటీ లేదు. కాబట్టి మీరు ఎక్కువగా ఊహించుకొని డిసప్పాయింట్ అవ్వద్దు. అలా వెళ్లే మార్గంలో జింకల గుంపు కనిపించింది. ఇదే ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ సఫారీ సెంటర్. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. బస్ సఫారీ, జీప్ సఫారీ, జిప్సీ సఫారీ. ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ మీరు సఫారీ టైమింగ్స్ చూడొచ్చు. ఇక్కడ మీరు సఫారీ ప్రైజెస్ చూడొచ్చు. బస్ సఫారీ ఒకరికి 340 రూపాయలు. జిప్సీ మరియు జీప్ సఫారీ 4200 ప్లస్ ఒకరికి 130 రూపాయలు. ఇది టికెట్ కౌంటర్. జీప్ సఫారీ 4000, జిఎస్టి 200. ఇది కాకుండా ఒక్కొక్కరికి 130 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నాకు 500 పడింది. ఇదే మనం వెళ్ళబోయే జీప్. రండి వెళ్దాం. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మెయిన్ రోడ్ లో నెమలి కనిపించింది. కొంత దూరం ప్రయాణించాక మన జీప్ ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయింది. అడవిలో ప్రయాణం బాగుంది. కాకపోతే చాలా సేపటి వరకు ఏ జంతువు కనిపించలేదు. కొంతసేపటికి ఒక కొండ ముంచు కనిపించింది. అక్కడి నుంచి కొంచెం
ముందుకు వెళ్ళగానే ఏనుగుల గుంపు కనిపించింది. ఇంకొంచెం ముందుకు రాగానే మరో ఏనుగు దాని పిల్ల కనిపించింది. లోపలికి వెళుతున్న కొద్దీ ఈ లొకేషన్ చాలా బాగుంది. చివరిగా మనం ఒక వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ మనకి 10 నిమిషాలు టైం ఇస్తారు. ఇదే డీప్ ఫారెస్ట్ లో ఉన్న బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. సమ్మర్ సీజన్ లో కూడా యాక్టివ్ గా ఉంది. ఇప్పుడు మనం వచ్చిన రూట్ లో కాకుండా ఇక్కడ నుంచి వేరే రూట్ లో రిటర్న్ వెళ్తాం. అలా వెళ్లే దారిలో బైసన్ గుంపు కనిపించింది. అక్కడి నుంచి ఇంకొంత దూరం ప్రయాణిస్తే జింకల గుంపు కనిపించింది. ఇంతే, ఇంకేమీ కనిపించలేదు. తిరిగి సఫారీ ఆఫీస్ చేరుకున్నాం. ఇంతటితో మన పైకరా ముదుమలై ట్రిప్ పూర్తయింది. రాత్రి 7:30-8 కల్లా తిరిగి ఊటీ చేరుకుంటాం. ఇంతటితో మన డే 3 పూర్తయింది. డే 4 లో ముందుగా మనం బొటానికల్ గార్డెన్ సందర్శిద్దాం. ఊటీ బస్టాండ్ నుంచి బొటానికల్ గార్డెన్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే బొటానికల్ గార్డెన్. ఊటీ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. బొటానికల్ గార్డెన్ ఉదయం 7 గంటలకు ఓపెన్ చేస్తారు. ఉదయం 7 లేదా 8 గంటలకు వస్తే ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. 1847లో ఈ బొటానికల్ గార్డెన్ ని ఏర్పాటు చేశారు. దీనిని విలియం గ్రాహం డిజైన్ చేశారు. లోపలికి రాగానే ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇక్కడ సెల్ఫీస్, ఫోటోస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనల్ని లోపలికి అలౌ చేయరు. మనం ఇలా ఎడమ వైపు వెళ్ళాలి. ఇది లోవర్ గార్డెన్. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయవచ్చు. ఏప్రిల్, మే నెలల్లో బొటానికల్ గార్డెన్ లో ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తారు. ఆ టైంలో చాలా బాగుంటుంది. బొటానికల్ గార్డెన్ లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఈ గ్లాస్ హౌస్. ఈ గ్లాస్ హౌస్ లో చాలా రకాల పూల మొక్కలు మనం చూడవచ్చు. రంగురంగుల పూల మొక్కలతో ఈ గ్లాస్ హౌస్ చాలా బాగుంది. ఈ గ్లాస్ హౌస్ కు ముందు ఫెర్న్ హౌస్ ఉంది. రండి చూద్దాం. ఇందులో వివిధ రకాల మొక్కలున్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఎత్తు పెరగవు. ఇంట్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ మొక్కల స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఉన్న ప్రదేశంలో గాలిని ప్యూరిఫై చేస్తాయి. వీటిని ఇళ్లల్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో మనకి స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం 55 ఎకరాల్లో విస్తరించి ఉంది. మొత్తం తిరిగి చూడాలనుకుంటే మీ ఓపిక 3-4 గంటలు పడుతుంది. అది మీ చాయిస్. బొటానికల్ గార్డెన్ సందర్శించాక ఊటీ లేక్ చేరుకుందాం. బొటానికల్ గార్డెన్ నుంచి ఊటీ లేక్ 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే ఊటీ లేక్ బోట్ హౌస్. లోపలికి వెళ్లే ముందు దీనికి ఎదురుగా థ్రెడ్ గార్డెన్ ఉంది. దాన్ని కవర్ చేసుకుని వెళ్దాం. పైకి రాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. మొబైల్ కెమెరా టికెట్ 20 రూపాయలు. ఇక్కడ ఉన్నవి ఒరిజినల్ పూలు కాదు. ఇది రియల్ గార్డెన్ కూడా కాదు. వీటిని ఇలా డైరెక్ట్ గా చూస్తే ఒరిజినల్ పూలు, ఒరిజినల్ మొక్కల్లానే ఉన్నాయి. దగ్గరగా చూస్తే మాత్రమే ఇవి ఆర్టిఫిషియల్ అని తెలుస్తుంది. వీటిని దారాలతో తయారు చేశారు. వీటిని తయారు చేసిన కళాకారుల నైపుణ్యం అద్భుతం. రండి ఇప్పుడు మనం ఊటీ లేక్ సందర్శిద్దాం. బోట్ హౌస్ లోపలికి రాగానే ముందుగా టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ మన టికెట్ చెక్ చేసి లేక్ దగ్గరకు అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి లోపలికి రాగానే ముందుగా మనకి బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ సెల్ఫీ పాయింట్ ఉంది. ఫొటోస్ తీసుకోవాలనుకునే వారు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు బోటింగ్ ప్రైజెస్ చూడవచ్చు. మోటార్ బోట్ లో మనం షేరింగ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది తర్వాత చెప్తాను. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. పెడల్ బోట్ లేదా రో బోట్ తీసుకుంటే డబుల్ అమౌంట్ పే చేయాలి. బోటింగ్ అయ్యాక మనకి రీఫండ్ ఇస్తారు. ఇక్కడ దేనికి దానికి సపరేట్ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. మీరు ఏ బోట్ లో వెళ్ళాలనుకుంటే ఆ బోట్ టికెట్ కౌంటర్ కి వెళ్లి టికెట్ తీసుకోండి. ఇది బోట్ హౌస్. ఇదే ఊటీ లేక్. ఊటీలోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఇది ఒకటి. ఇది నేచురల్ లేక్ కాదు, ఆర్టిఫిషియల్ లేక్.
ఈ లేక్ ఎల్ ఆకారంలో ఉంటుంది. ఇది 65 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ లేక్ ని 2 భాగాలుగా విభజించారు. ఈ తాడుకి ఎడమవైపు పెడల్ బోట్స్, రో బోట్స్ అలౌ చేస్తారు. కుడివైపు మోటార్ బోట్స్ అలౌ చేస్తారు. నేను మోటార్ బోట్ తీసుకున్నాను. మీరు ఒకరు లేదా ఇద్దరు ముగ్గురుంటే ఇక్కడ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. 8 సీటర్ మోటార్ బోట్ 900 రూపాయలు. నేను వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాను. నాకు 120 రూపీస్ పడింది. ఇదే మనం వెళ్ళబోయే బోట్. ఇప్పుడు మీరు ఈ ఊటీ లేక్ బోటింగ్ ఆస్వాదించండి. బోటింగ్ 20 నిమిషాలు ఉంటుంది. వ్యూస్ చాలా బాగున్నాయి. బోటింగ్ అయ్యాక బయటికి వెళ్లే మార్గంలో షాపింగ్ ఏరియా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ముందుకు వస్తే హర్రర్ హౌస్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అక్కడి నుంచి ముందుకు వెళితే 7D సినిమా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అక్కడి నుంచి ముందుకు వెళ్లి లెఫ్ట్ సైడ్ వెళితే టాయ్ ట్రైన్ ఉంది. ఇదే ఆ టాయ్ ట్రైన్. ఇది టాయ్ ట్రైన్ స్టేషన్. ఇది టికెట్ కౌంటర్. పెద్దవాళ్లకు 60 రూపాయలు, చిన్నపిల్లలకు 40 రూపాయలు. ఊటీ లేక్ చుట్టూ 20 నిమిషాలు టాయ్ ట్రైన్ జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో వ్యూస్ బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక్కడ నుంచి పార్కింగ్ ఏరియా చేరుకునే దారిలో హార్స్ రైడింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు వాటి ప్రైజెస్ చూడొచ్చు. హాఫ్ రౌండ్ 100 రూపాయలు, ఫుల్ రౌండ్ 200. మీరు గుర్రం ఎక్కి ఫోటో తీసుకోవాలనుకుంటే 20 రూపాయలు. ఇంతటితో మన ఊటీ లోకల్ ట్రిప్ పూర్తయింది. ఇవి కాకుండా మీకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ మ్యూజియం, వ్యాక్స్ మ్యూజియం సందర్శించవచ్చు. తరువాత మధ్యాహ్నం 2 గంటలకి ఊటీ నుంచి మెట్టుపాలెం వెళ్లే టాయ్ ట్రైన్ ఉంటుంది. మనం ఎలా అయితే IRCTC వెబ్సైట్ లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటామో అలానే టాయ్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఊటీ రైల్వే స్టేషన్ కోడ్ UAM, మెట్టుపాలెం రైల్వే స్టేషన్ కోడ్ MTP. ఊటీ బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ పక్క పక్కనే ఉంటాయి. రైల్వే స్టేషన్ లో ట్రైన్ టికెట్స్ కోసం ఎంతమంది క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారో చూడండి. మీరు ఇలా వెయిట్ చేయకుండా ముందే ట్రైన్ టికెట్స్ రిజర్వ్ చేసుకోండి. ఊటీ రైల్వే స్టేషన్ ఉన్న లొకేషన్ చాలా బాగుంది. ఇది సెల్ఫీ పాయింట్. ఆ వెనక ఉన్నది ఓల్డ్ టాయ్ ట్రైన్. మీరు ఒక అర్ధగంట ముందుగా వస్తే ఫోటోస్, సెల్ఫీస్ తీసుకోవచ్చు. మనం వెళ్ళబోయే టాయ్ ట్రైన్ వస్తుంది. ఇదే మనం రిజర్వ్ చేసుకున్న బోగి D1. ఇది సెకండ్ క్లాస్ బోగి. సెకండ్ క్లాస్ కి ఫస్ట్ క్లాస్ కి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఫస్ట్ క్లాస్ సీట్స్ కొంచెం మెత్తగా ఉంటాయి అంతే. ఈ ట్రైన్ లో వాష్రూమ్స్ ఉండవు, గుర్తుంచుకోండి. 1899లో ఊటీ టాయ్ ట్రైన్ జర్నీ మొదలైంది. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే ఇది స్టీమ్ ఇంజన్ తో నడుస్తుంది. ఊటీలోని ఈ టాయ్ ట్రైన్ ను యునెస్కో 2005లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దట్టమైన అడవులు, కొండ కోనలు, టీ తోటలు, సొరంగాలు, వంతెనలు, ప్రకృతి సోయగాల మధ్య సాగే ఈ టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా బాగుంటుంది. సాయంత్రం 6 గంటల కల్లా మెట్టుపాలెం చేరుకుంటాం. మెట్టుపాలెం రైల్వే స్టేషన్ కి వాక్యబుల్ డిస్టెన్స్ లో మెట్టుపాలెం బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ లో కోయంబత్తూర్ బస్ ఎక్కి కోయంబత్తూర్ చేరుకోండి. మెట్టుపాలెం నుంచి కోయంబత్తూర్ 34 కిలోమీటర్లు ఉంటుంది. ఊటీ మెట్టుపాలెం నుంచి కోయంబత్తూర్ వచ్చే బస్సెస్ కోయంబత్తూర్ న్యూ బస్ స్టాండ్ కి వస్తాయి. న్యూ బస్ స్టాండ్ నుంచి సిటీ బస్ లేదా ఆటోలో గాంధీపురం సిటీ బస్ స్టాండ్ చేరుకోండి. ఈ గాంధీపురం సిటీ బస్ స్టాండ్ కి ఆపోజిట్ వీధిలో లాడ్జెస్, హోటల్స్ ఉంటాయి. రూమ్ చెక్ చేసుకొని మీకు నచ్చినవి తీసుకోవచ్చు. తరువాతి రోజు ఉదయం ఈషా ఫౌండేషన్ సందర్శించండి. కోయంబత్తూర్ కి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గాంధీపురం సిటీ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ లభిస్తాయి. లేదంటే ఆటో, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈషా ఫౌండేషన్ పై ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. తరువాత కోయంబత్తూర్ నుంచి ట్రైన్ లో లేదా ఫ్లైట్ లో మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. కోయంబత్తూర్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డే 2లో టూరిస్ట్ బస్సు వాళ్ళు సందర్శించని ప్రదేశాలను ఎలా మేనేజ్ చేసుకోవాలో వీడియో చివరిలో చెప్తానని. డే 2లో టూరిస్ట్ బస్సు వాళ్ళు ఊటీలో సందర్శించవలసిన ప్రదేశాల్లో దొడ్డబెట్ట పీక్, టీ ఫ్యాక్టరీ సందర్శిస్తే యాజ్ ఇట్ ఈస్ గా ప్లాన్ ఫాలో అవ్వండి. లేదు వాళ్ళు ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్ సందర్శించి కూనూర్ చూపిస్తే ఆ మిస్సింగ్ ప్లేసెస్ దొడ్డబెట్ట
పీక్, టీ ఫ్యాక్టరీ 4th డేలో కవర్ చేసుకోవచ్చు. టూరిస్ట్ బస్సు వాళ్ళు ఆ ప్లేసెస్ కు వెళ్ళినా ఎక్కువ టైం ఇవ్వలేదు అనుకోండి, అలాంటి వాటిని మీరు 4th డేలో కవర్ చేసుకోవచ్చు. అదే విధంగా రోజ్ గార్డెన్ ని చాలా మంది పైకరా ట్రిప్ లో కవర్ చేస్తారు. పైకరా ట్రిప్ లో రోజ్ గార్డెన్ సందర్శించకపోతే 4th డేలో కవర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఊటీ నుంచి మెట్టుపాలెం వెళ్లే టాయ్ ట్రైన్ టికెట్స్ దొరకలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం 9:15 ఊటీ నుంచి కూనూరు వెళ్లే ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ బుక్ చేసుకోండి. కూనూరులో దిగి కూనూరు సందర్శించండి. ఆల్రెడీ మన ఛానల్లో కూనూరు వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అప్పుడు 4th డే పూర్తిగా ఊటీలో ఉన్న ప్లేసెస్ కవర్ చేసుకోండి. ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్, దొడ్డబెట్ట పీక్, టీ ఫ్యాక్టరీ ఎక్సెట్రా. వీటిని మీరు ఆటోలో కూడా సందర్శించవచ్చు. ఆటో వాళ్ళు 1200 ఛార్జ్ చేస్తారు. ఆటోలో 3 ప్రయాణించవచ్చు. ఆ ప్రదేశాలు కవర్ చేసుకొని డైరెక్ట్ గా ఊటీ నుంచి బస్సులో కోయంబత్తూర్ చేరుకోవచ్చు. ఇది మన టూర్ ప్లాన్. మీకు ఇన్ని రోజులు సమయం లేదు అనుకుంటే మైసూర్ ఈషా ఫౌండేషన్ స్కిప్ చేయండి. ఊటీ ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.